తర్వాత రేపేంటి ప్లాన్? ప్లాన్ ఏముంది, ఏమీ లేదు, ఇంట్లోనే ఉన్నాను. రేపు రక్షాబంధన్ గురు. సరే, ఇప్పుడు దానికి ఏం చేయాలి? అవును, నీకే అక్కచెల్లెలు లేరు కదా. నో సిస్టర్, నో టెన్షన్. అయినా గురు, కజిన్ సిస్టర్స్ కూడా ఉంటారు కదా. చిన్నాన్న కూతురు, పిన్ని కూతురు, ఇంకా చెప్పాలంటే దూరం సైడు ఎవరొకళ్ళు చుట్టాలు ఉండొచ్చు కదా. నాకొక బాబాయ్ కూతురు ఉంది. తను నాకు చిన్నప్పుడే రాఖీ కట్టింది. కానీ తను పెరగ్గా రాఖీ కట్టడం ఆపేసింది. ఏ గొడవ పెట్టుకుని వచ్చావేంటి? అరే అది కాదురా, తనకి నా మీద లవ్ వచ్చింది. ఏ ఊరిని చెప్పదు. అరే నమ్మరా, మావయ్య కూతురికి పెళ్లి జరిగింది. అక్కడ మందు పార్టీ జరిగింది. అందరూ బాగా తాగి ఫ్లాట్ అయిపోయారు. బాగా తాగేసి వెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఆమె మాత్రమే ఉన్నాం. ఒక విషయం చెప్పు, వీళ్ళిద్దరూ ఎందుకని ఇంత తొందరగా పెళ్లి చేసేసుకుంటున్నారు? 24 ఏళ్లలో ఎవరైనా పెళ్లి చేసుకుంటారా చెప్పు? లేదు, నేను అనుకుంటున్నా నువ్వే బాగా లేట్ చేస్తున్నావని. 24 వయసు వరకు వర్జిన్ గా ఉండాలంటే. ఆర్ యు వర్జిన్? అఫ్ కోర్స్. అండ్ యూ? అవును, నా వర్జినిటీని ఒక స్పెషల్ పర్సన్ కోసమే పెట్టుకున్నాను. ఎవరా లక్కీ పర్సన్? నువ్వే. ఏంటి? నువ్వే కదా నా క్రష్. మనం కజిన్ బ్రదర్ అండ్ సిస్టర్. కజినే కదా, తోడు పుట్టలేదు కదా. నువ్వు అనుకున్నావంటే వీ కెన్ హ్యావ్ ఫన్. ఆర్ యు క్రేజీ? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నువ్వు కళ్ళు మట్టు మూసుకో, మెగతేని నేను చూసుకుంటాను. అంతే, సింపుల్. సపోజ్ నీకు ఓకే అయితే దీనికి మించి జరగాల్సిన కూడా అవకాశం ఉంది. యు నో వాట్ ఐ మీన్? ఇదే జరిగింది. ఏంట్రా చెప్తున్నావు? అలా అయితే మీరిద్దరూ అరే లేదురా, ఓన్లీ ముద్దులు మాత్రమే జరిగాయి. ఆ తర్వాత స్టెప్కి వెళ్లేలోగా ఎవరో వచ్చారు. సరిపోతుంది, అంతా వదిలిపోయింది. అయినా అదే ఒక కంటికి మంచిదే. అయినా నువ్వే ఇంట్లో ఏదో రెడీ చేసి పెట్టావు కదా, అంతే కదా? అదేమీ లేదురా. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత మేము మీట్ అవ్వనే లేదు. వెయిట్ చేయలేదు? లేదు. నేను అమిషన్ చూసానురా, చాలా హాట్ గా ఉంటుంది కదా. ఏ తప్పుగా అనుకోకరా. రే కజిన్ సిస్టర్ తో సెట్ అవ్వదురా. ఒరే, ఈ విషయం సొసైటీకి తెలిసిందంటే నేను బయటికి వెళ్ళి నా మొహం ఎలా చూపిస్తానరా? నీకు తెలుసు కదరా, నేహ ఆల్రెడీ నా లైఫ్ లోకి వచ్చేసిందిరా. అందంగా ఉంది, హాట్ గా ఉంది, నా పని జరిగిపోతూ ఉందిరా. అప్పుడు పాత ఆఫర్ ఓవర్. అరే అది కాదురా, ఆఫర్ ఇప్పుడు ఆన్ లోనే ఉంది. అలాగా? అలా అయితే అమ్మాయితో నువ్వు ఒకసారి చేసి చూడు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ రా. నాకు చాలా మంది అమ్మాయిలు తగులుతూ ఉంటారు. అలా సాగిపోతూ ఉంటుందిరా. నేను చెప్పింది విను, ఒకసారి నాకు అవకాశం ఇవ్వరా, నేను చేస్తాను రా. ప్లీజ్. 5,000 ఇస్తావా? నోరు మీరా. 5,000 రూపాయల? ఊరికి చెప్తున్నా ఏంటి? సరే అయితే నువ్వే ఒంటరిగా ట్రై చేసుకో. చెప్పాలంటే నువ్వు చాలా ఫ్రాడ్ రా. సలీల్, వస్తున్నానన్నా. కొంచెం తొందరగా రానన్నా. నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను. కానీ నాన్న, ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఓ ఏంటి బాబు, నీకు ఏమీ తెలియట్లేదే. ఏమైంది నాన్న? మన అమీషాకి. ఏమైంది? అమీషాకి ఏం జరిగింది? అమీషాకి బ్రెయిన్ హ్యామరేజ్ అయింది. ఎప్పుడు జరిగింది? క్లాస్కి వెళ్ళిందంట, అక్కడే కళ్ళు తిరిగి పడిపోయిందంట. ఓ మై గాడ్. హాస్పిటల్కి తీసుకువెళ్లారంట. అక్కడ సిటీ స్కాన్ తీసినప్పుడే బ్రెయిన్లో పెద్ద ప్రాబ్లం ఉందని తెలిసింది. సరే నాన్న, ఇప్పుడు తను ఎలా ఉంది? నిన్నే ఆపరేషన్ చేశారంట. సరే నాన్న, నువ్వు వెళ్ళిరా. నేను తనతో మాట్లాడడానికి నువ్వు అరేంజ్ చెయ్యి. ఓహో బాబు సలీల్, నువ్వు వెంటనే తన దగ్గరికి వెళ్ళి నువ్వు చూసిరా బాబు. సరే నాన్న, ఈ రోజు మీరు వెళ్ళి చూసండి, రేపు నేను వెళ్ళి చూస్తాను. గుడ్ బాయ్. నువ్వొచ్చి తలుపు తీసావా? అంకుల్ ఎక్కడా? నాన్నగారు ఉజ్జయినికి వెళ్ళాడు. అరే నువ్వు చూడడానికి బాగానే ఉన్నావు కదా. ఒంట్లో బాలేదని సాడ్గా ఉండలేను. సరే దానికెందుకు నీకు కోపం, వదిలేయి. నువ్వు ఆల్రెడీ లేట్గా వచ్చావు, అందుకే. అలాగా? నేను నీకు ఏం తీసుకొచ్చానో చూడు. నీకు బాగా నచ్చే పువ్వు. థ్యాంక్ యూ.
కూల్ డ్రింక్స్ కావాలంటే ఫ్రిడ్జ్ లో ఉంది, తీసుకో. నో థ్యాంక్స్, ఈ ఫార్మాలిటీస్ ఏమీ వద్దు. ఎందుకు నువ్వు నన్ను ఇలా చూస్తున్నావు? ఇన్ని రోజులు నన్ను చూడడానికి రాలేదు నువ్వు. నేను ఇప్పుడు చనిపోతాను చెప్పిన వెంటనే నన్ను చూడడానికి వచ్చావు. అరే చేస్తారు నీ ఎనిమిస్ అందరూ, నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉంటావు. అవును, మీ ఇంట్లో ఉండాలని ఎవరు నీ దగ్గర ఏం అడగలేదా? ఏంటి? అలా అయితే నేను కొన్ని రోజులు ఊపిరితో ఉంటాను. ఓ రియలీ? నీకు ఇది ఆటలుగా ఉంది కదా, కావాలంటే నా మెడికల్ రిపోర్ట్ చూపించానా? అరే ఏంటి నువ్వు, నీ ఆపరేషన్ సక్సెస్ అని చెప్పారు కదా. బుద్ధిలో బొక్క వేశారు. ఎలా ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది? అలా అయితే నీ మెదడు చిన్నప్పటి నుంచి గందరగోళంలో ఉందన్నమాట. ఇప్పుడు జరిగే ఈ ఒక్క ఆపరేషన్ నేను సరిచేస్తుందా? నేను చెప్పాయని నీకు ఆటలుగా ఉందా? రియల్లీ యూ డోంట్ నో నేను ఎన్ని రోజులు ప్రాణంతో ఉంటానని? నువ్వు ఒక స్ట్రాంగ్ అయిన అమ్మాయివి. చాలు, నేను చెప్పేది ఫస్ట్ విను. నీ ఎన్ని రోజులు ప్రాణంతో ఉండాలనుకుంటున్నాను, సంతోషంగా ఉండాలా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఏడిపిస్తావా పిచ్చిదనా? ఐ హేట్ యు. నీకు నా గురించి దిగులు లేదు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. అవును ఉంది, అందుకు అప్పుడు అతని దగ్గర వెళ్ళొచ్చు కదా, నన్నెందుకు ముట్టుకుంటున్నావు? సరే, అతని పేరేంటి? నీకంటే మంచి పేరు నేహ. ఫోన్లో అతని ఫోటోస్ ఉంటాయి కదా. ఉంది. చూపి. నన్ను మించి అంత అందం లేదు. అలాగా? ఏంటది? అరే నువ్వు స్వీట్ హార్ట్వి కదా. ఖచ్చితంగా తీసుకునిరా నా ఫ్యూనర్కి. ఏంటి మిషా ఇలా మాట్లాడకూడదు. సలీల్, రియలీ ఐ డోంట్ నో నేను ఎప్పుడు ప్రాణంతో ఉంటానని, బట్ ఐ హ్యావ్ వన్ రిక్వెస్ట్. ప్లీజ్ ట్రై టు కీప్ మీ హ్యాపీ. అరే ఎవరబ్బా ఇది? హలో హలో సలీల్, నేను నిన్ను మీట్ చేయాలనుకుంటున్నాను. ఏ అక్కడ ఏమైంది? ఏదైనా సమస్య? లేదు లేదు, ఓకే, నేను చూడాలనిపిస్తుంది. నేను వచ్చి చూడనా? వద్దు వద్దు, గార్డెన్లోనే వెయిట్ చేయి, వస్తాను. ఎప్పుడు వస్తున్నావు? కొంచెంసేపులా. ఇప్పుడా? సరే. ఓకే. ఏమైంది అమిషా? ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? అంతా ఓకే కదా? అవును, ఓకే, నిన్ను చూడాలనిపించింది, అందుకే పిలిచాను. ఎవరికి తెలుసు ఇంతకు మించి నేను ఉంటానో లేనో అని. ఊరు దేవుడా, నేను నిజంగా చాలా భయపడ్డాను నీకేదైనా అయిందేమో అని. అమిషా, కజిన్ బ్రదర్తో ఇదంతా మంచిది కాదు. ఐ నో, బట్ దీన్ని నా మనసు తీసుకొని అంటుంది. నేను ఈ మనసుని ఊరుకోమని చెప్పలేదు. నేను ఇంకా ఎన్ని రోజులు ఉంటాను సలీల్. కానీ జరిగేదంతా చాలా తప్పు అమీషా. ఆలోచించుకో, జస్ట్ కొత్తోడు మాత్రం నన్ను ఇలా ఉండనివా? నేను వెళ్ళిన తర్వాత నువ్వు అన్నయ్యగా తోడే ఉంటావు కదా. కానీ అమిషా, నువ్వు కొంచెం దూరంగా ఉండు. నువ్వు చేసే పని చాలా తప్పు. మనసు ఏం చెప్తుందో అలాగే చేద్దాం. నీ చనిపోతున్న కజిన్కి నాకు నువ్వు సంతోషాన్ని ఇవ్వా? మనోహర హృదయముని ఉమది వినక మలిచిన నాటినరా తన తననననన.
రేయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. అలాగా, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావని. అమిత్ షా గురించే కదా? ఏంటి కరెక్టా? చిక్కేవు చూసావా? ఏమైంది చెప్పు. ఏం లేదురా, తను నన్ను బాగా టార్చర్ చేస్తోంది. ఏంటి అదేం చేసింది? ఎందుకు అంత టెన్షన్ అవుతున్నావు నువ్వు? తనకు నచ్చినప్పుడు కాల్ చేసి రమ్మంటోంది, తర్వాత దగ్గరకు వచ్చి ముద్దులు పెడుతోంది. ఇది జాలి అయిన విషయం కదరా, కానీ తనకి నేహ గురించి తెలియదు కదా. అంతా తెలుసురా. ఎప్పుడు చూసినా బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటుంది. తను అంటుంది, నేను చచ్చిపోబోతున్నాను, నా చివరి కోరికను ఫుల్ఫిల్ చెయ్యి అంటోంది. తన చివరి కోరికేంటి? ఏంట్రా చెప్తున్నావు? చెప్పాలంటే చచ్చిపోయిన చివరి కోరిక తీరిస్తే చాలా మంచిదిరా, అది చాలా పుణ్యం కూడా. అంటే నువ్వు ఏమంటున్నావు? నేహాకి ద్రోహం చేయమంటావా? సిగరెట్ ఇవ్వు. నువ్వు ఉన్నావు చూడు, చాలా వేస్ట్ ఫెయిలోరా, వేస్ట్ ఫెయిలో. ఏంటంటే నీకు సొసైటీ అంటే చాలా ఇష్టం. నీ గురించి కొంచెం ఆలోచించుకో. నీకు నెక్స్ట్ వీక్ ఎంత పెద్ద ఇంటర్వ్యూ ఉంది, దాని గురించి ఆలోచించుకో. లేదు, ఒక పని చేయి, అమిత్ షా నువ్వు చూసుకుంటావా? దొరికితే నేనే వద్దంటాను, ఓకే కదా? రే, నేను తన కజిన్ని. దానికి తనకి మామ పని చేయమంటావా? చూసుకో, నాకేంటి, నాకేగా దొరుకుతుంది. నువ్వు చాలా పెద్ద పోకిరివిరా. సర్ప్రైజ్! నువ్వు అవును, నాకు తెలుసు 2 రోజులుగా అంకుల్ ఆంటీ ఇంట్లో లేరని, పెళ్ళికి వెళ్ళారు. అవును, అందుకని అందుకు మనం సెలబ్రేట్ చేద్దాం. సెలబ్రేట్? హా, నాకు ఇంకా తెలుసు నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయావని. సో సెలబ్రేట్ ఖచ్చితంగా చేసే తీరాలి. అవును, కానీ ఇప్పుడు నేను సెకండ్ రౌండ్ కి రెడీ అవ్వాలే. ఓ కమ్ ఆన్, ఒక్క రోజులో ఏం జరగదు. లెట్స్ సెలబ్రేట్, రా. అరే ఏంటి నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు? పోదాం. Cheers. అమిషా, ఒక విషయం చెప్పు. నీ కండిషన్లో నువ్వు ఈ మందు కొట్టొచ్చా? చనిపోయే వాళ్ళకి అన్నీ ఓకేనే. ఒకవేళ నాకు అటాక్ వచ్చిందంటే నా పర్స్ లో టాబ్లెట్స్ ఉన్నాయి, నాకు నువ్వు తీసివ్వు. అలా అయితే నీకు పానిక్ అటాక్ వస్తుందా? నా బుద్ధి చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది కదా. ఒకవేళ ఆ టైంలో మాత్ర వేసుకోకపోతే? ఖచ్చితంగానే చనిపోతాను. అలాగా అయితే మనం ఈ మందు తాగదు, మన ఇద్దరం కూల్ డ్రింక్ తాగుదాం. ఓ కమ్ ఆన్, నా ఊపిరే ఇలా ఉంది, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? నువ్వు తాగు. సల్లు, నీకు తెలుసు కదా నీకోసం నేను ఎప్పటి నుంచి చనిపోతున్నానని. ఎప్పుడు? నాకప్పుడు ఒగేసి 12 ఉంటుంది. అప్పుడు నీకు బర్త్డే. ఆ రోజు మన ఇంటికి అన్ని కజిన్స్ వచ్చారు, గుర్తుంది కదా? నాకు గుర్తుంది. నా బర్త్డే పార్టీ నాన్నగారు క్లబ్ లో పెట్టారు కదా. ఆ రోజు నువ్వు కేక్ కట్ చేసిన వెంటనే అక్కడున్న అన్ని కజిన్స్ ని వదిలి ఫస్ట్ కేక్ నువ్వు నాకే ఇచ్చావు. అంతే, ఆ రోజు నుంచి నీ మీద నేను పిచ్చిగా ఉన్నాను. అలాగా? ఓ షిట్, ఒప్పుడు చేసిన తప్పిదంతా. తప్పలేదు సలీల్, నీ మనసు నీ దగ్గర చెప్పింది, నువ్వు నీ మనసు చెప్పినట్టుగా విన్నావు. అరే, మనసు చెప్పింది కాదు, మీ అమ్మ చెప్పింది విన్నాను. ఎందుకంటే అక్కడికి కేక్ రాగానే నువ్వు చెయ్యి పెట్టి వేస్ట్ చేస్తున్నావు కదా. ఏంటి? అరే అవును, మీ అమ్మే చెప్పింది కేక్ కట్ చేయగానే ముందు నా కూతురికి పెట్టు అంది, లేదంటే తను ఫుల్ గా స్పాయిల్ చేస్తుంది అంది. అందువల్లే నేను కేక్ కట్ చేయగానే ముందుగా నీకు తినడానికి పెట్టాను. ఆ విధంగా కేక్ అంతా కాపాడాను. షాట్ అప్, ఇది నీ మనసు చెప్పింది, ఇవన్నీ నీకు అర్థం కాదు. పైనున్నవాడే మనకి సిగ్నల్ ఇస్తాడు. అవును, తనకి పనేమి లేకుండా నీకు సిగ్నల్ ఇస్తున్నాడు కదా. అప్పుడే నేను డిసైడ్ చేశాను, ఇంక మీద రాక్కి నీ చేతులు కట్టకూడదని. నేను నీకు రింగ్ మాత్రమే ఇవ్వాలని. అమీషా, ఇలా మాట్లాడొద్దు. నేను తాగినంత దిగిపోతోంది, తాగింది వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నీ ప్రేమల్లో ఉన్న వ్యసనం బాగా ఎక్కుపోతుంది. సలీల్, ఏంటి విషయం? నువ్వే నన్ను చూడడానికి వచ్చావు? ఎందుకంటే ఈ రోజే మన ఆఖరి కలయిక. ఏంటి?
ఇకపైన నేను నిన్ను మీట్ అవ్వలేను. ఓవర్ అయింది. ఇక మీద అన్ని మనం స్టాప్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ స్టాప్ చేయమల్లు సలీల్. అర్థం కాలేదు. సలీల్, దీనివల్ల నీకేమవుతుంది? నేను నేహాన్ని మీట్ చేయవద్దని చెప్పలేదు కదా. నువ్వు నన్ను స్టాప్ చెయ్యలేవు. అదే కదా నేను చెప్తున్నాను సలీల్. నువ్వు నేహాన్ని చూడు, అతన్ని పెళ్లి చేసుకో. అయితే నువ్వు నన్ను మీట్ చేస్తూనే ఉండు, నేను ఊపిరితో ఉన్న వారికి. దిస్ ఇస్ టూ మచ్. నేను నీ గురించి, నీ పరిస్థితి గురించి జాలి పడితే నువ్వు నన్ను యూజ్ చేసుకుంటున్నావు. నేనేం తనిగా ఎంజాయ్ చేస్తున్నానా? నువ్వు చేయలేదా? నేను ఇప్పుడు ఖచ్చితంగా కొట్టి చెప్తాను, నేను నీకు ఇచ్చిన సంతోషాన్ని నేగా నీకు ఎప్పుడు ఇవ్వలేదు. ఇకపైన మనం మీట్ అవ్వం. దట్స్ ఆల్. ఇప్పుడు చూసేది చూడకుండా ఉండేది నీ చేతిలో లేదు, నా చేతిలో ఉంది. అర్థం కాలేదు. అది ఏంటంటే మనిద్దరం సంతోషంగా ఉన్న టైంని నేను బాగా రికార్డ్ చేసి పెట్టుకున్నాను. అది కాకుండా నేను నీ గర్ల్ ఫ్రెండ్ నేగా నంబరు పెట్టుకున్నాను. అది నేను నీ ఫోన్ నుంచే తీశాను. ఏంటి నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అలాగే పెట్టుకో. యు బిచ్. చూడు సలీల్, నేను నీకు మంచిదే చెప్తున్నాను. నువ్వు అతని తోడు ఉండు, నా తోడు ఉండు. ఎవరికి ఏమీ తేలికుంటూ ఉంటుంది. ఐ విల్ కిల్ యూ. నేను నిన్ను చంపేస్తాను. చనిపోయేదాన్ని ఏమని చెప్పి చంపేస్తావు సలీల్? అప్పుడు కూడా నేను చనిపోయిన తర్వాతే నీకు ఫ్రీడమ్ దొరుకుతుంది, అర్థమైందా? మళ్ళీ సండే నుంచి మా అమ్మ నాన్న 2 రోజుకి బయటికి వెళ్తున్నారు. మంచితనంగా అక్కడికి వచ్చేయి. మంచి బిడ్డ కదా. బాయ్. ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావురా? అమిషా గురించా? అరే, అమీషా స్టాప్ అయ్యే ఐడియాలో లేదు. ఒకేసారి ఆమె పరిస్థితిని చూసి జాలిపడి సెక్స్ చేశాను. ఇప్పుడు కావలసినప్పుడల్లా రమ్మంటుంది. ఇందులో ఏంట్రా ఉంది? ఇందులో ఏమీ లేదంటావా? ఎప్పుడైనా హోటల్లో లేదంటే తన ఫ్రెండ్ ఇంట్లో ఎప్పుడు మీట్ అయినా నా బట్టలు విప్పేయడానికి సిద్ధంగా ఉంటుందిరా తను. ఏంట్రా బ్రో, ఎంజాయ్ చేయొచ్చు కదరా. ఏం దరిద్రంరా ఎంజాయ్ చేయడం. ఈ రోజు కాకపోతే రేపైనా మా ఇంట్లో ఈ విషయం తెలిసిందే అనుకో, పెద్ద సమస్య అయిపోతుందిరా నాకు. తర్వాత ఏంట్రా? ఇక నేహాకి ఈ విషయం తెలిసిందే అనుకో, నాకు నా కజిన్ సిస్టర్ తోటే అఫైర్ ఉంది అని ఆమెతో రిలేషన్ కట్ అయిపోతుంది. దీనికి ఏదో ఒక సొల్యూషన్ కనిపెట్టే తీరాలరా. ఒక విషయం క్లియర్ చేసుకో. నువ్వు చనిపోతున్నాను కదా నాతో చెప్పు, ఏమైంది? రే, ఈ విషయాన్ని తను సంవత్సరం నుంచి చెబుతోంది. ఇంతవరకు తనకి ఏమీ కాలేదు. బ్రో 100% చెప్తున్నాను, అది నిన్ను మోసం చేస్తుంది. లేదురా, తనకి ఒకరోజు అటాక్ వచ్చింది. మేజర్ అటాకే వచ్చింది. సరైన సమయంలో నేను టాబ్లెట్ ఇవ్వలేదనుకో, అంతే. ఆ రోజే అది ఇవ్వకుండానే ఉండొచ్చు కదా. లేదు, అలాగని కాదు, స్ట్రైట్ గా నువ్వు వెళ్ళి మన రిలేషన్షిప్ ఇంతటితో అయిపోయిందని చెప్పేసి వచ్చాయి. టెన్షన్ కూడా సలీల్ బాబు, తొందర లేకమా. సలీల్ లెగు. ఏమైంది నాన్న? లెగు బాబు. ఎందుకు ఇంత పొద్దున్నే లేపుతున్నారు? అది ఆ అమీషాని హాస్పిటల్కి తీసుకువెళ్ళారంట. ఏంటి? తను ఇప్పుడు కూడా ఏమడుగుతోంది అంటే తనకేమైంది? అరే ఏంటి బాబు, అది నిన్న రాత్రంతా బాగా తాగిందంట. దానివల్ల పానిక్ అటాక్ వచ్చింది. రాత్రంతా కళ్ళు తిరిగిపోయి పడిపోయిందంట. పొద్దునే పని చేయడానికి వచ్చిన పని మనిషి చూసి తన అందరికి చెప్తే ఆ తర్వాతే తన తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. ఓ నో. ఇప్పుడు స్పృహ నుంచి బయటకు వచ్చిందా? లేదు బాబు, తను కోమాలోకి వెళ్ళిపోయిందంట. థ్యాంక్ గాడ్. అదేంటంటే తను బతికింది అంటున్నా. అలా ఉన్నా గానీ ఏమి యూస్ ఉంది నాయన. ఇంక మీద తను నార్మల్ అవటం అనేది చాలా కష్టమని చెప్తున్నారు. ఎనీవే, నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు వెనకాలే వచ్చి తొందరగా రా. సారీ అమీషా, ఐఎమ్ రియలీ సారీ. నువ్వు నాకు ఏ ఆప్షను ఇవ్వలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. మై డియర్ కజిన్. సారీ.